ఉన్నటువంటి ఇంజనీర్లందరినీ కూడా బయటికి టీఆర్ఎస్ పేరు మీద పంపుతున్నారు. ఇది దుర్మార్గం. కార్మికులు ఎలాంటి జీతాలు ఇవ్వటం లేదు. నెల రోజులు జీతం పనిచేస్తే పూర్తి జీతం ఇవ్వటం లేదు. మీరు అలవెన్స్ ఆపారు. ఇక అనేక రకమైన ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే పట్టుదల దేశంతోని విశాఖ కర్మాగారంలో కార్మిక వర్గం ఈ రోజు కూడా పోరాడుతున్నారు. భవిష్యత్తులో కూడా మనం పోరాడవలసిన అవసరం ఉంది. 4 లక్షల కోట్ల రూపాయల కంపెనీ ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి మన ప్రభుత్వ రంగ పరిశ్రమ ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి విశాఖపట్నం అభివృద్ధికి వచ్చేటువంటి పరిశ్రమకు ఏ రకంగా అమ్ముతున్నామంటే 5 సంవత్సరాల నుంచి కూడా ఈ రాజకీయ నాయకులందరూ కూడా వారి ముసుగులోనే మేము రక్షిస్తున్నాం, మేము కాపాడుతామని చెప్పేసి ఇన్ని వేల మందిని, లక్షల మందిని ఇప్పటికే ఊర్లు ఖాళీ చేసిపోయే పరిస్థితి ఏర్పాటు చేశారు. ఆ విధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈ రోజు విశాఖ వేదికగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ సంబరాలను ప్రారంభిస్తున్నాము. ఆనాడు స్టీల్ ప్లాంట్ సాధనలో విద్యార్థి యువజన సంఘాల 32 మంది ఏదైతే ప్రాణత్యాగాలు చేశారో అదే విధంగా 32 ప్రాణత్యాగాలు వృధా కానివ్వకుండా స్టీల్ ప్లాంట్ సాధనలో ఈ రోజు విద్యార్థి యువజన సంఘాలు ఏకమయ్యి ఈ శంకారం రూపంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధనలోనే మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే గూగుల్ మరియు TCS ఇటువంటి సంస్థలనే ప్రైవేట్ పరిశ్రమలు తీసుకొస్తున్నారే, కానీ ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థనైనా నెలకొల్పారా? ఎంతో ఆంధ్రప్రదేశ్ కు మణిహారం లాంటి స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పడుతుంది తప్ప ఏ మాత్రం స్టీల్ ప్లాంట్ ని కాపాడడంలోనే ఈ కూటమి ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఎటువంటి సహాయం చేయకుండా సహాయం చేశామా అనే 11,400 కోట్ల ప్యాకేజ్ ఇచ్చామని చెబుతూ ఏదైతే గతంలో ప్రత్యేక హోదాని సంజీవని కాదు అని ప్యాకేజ్ తో సరిపెట్టుకున్నారో అదే విధంగా ఈ ప్యాకేజ్ ను స్టీల్ ప్లాంట్ కేటాయించి స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇది కుట్ర పడుతున్నారు. ఇది విద్యార్థి యువజన సంఘాలుగా మేము క్షమించము. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా స్థానిక కాంప్లెక్స్ దగ్గర లలిత జ్యువెలరీ దగ్గర నుంచి గాంధీ ర్యాలీ చేయడం జరిగింది. విద్యార్థి యువజన సంఘాల సందర్భంగా భవిష్యత్తు తరాల కోసం మీరు కంపెనీలు స్థాపించే పరిస్థితి ఎటు లేదు. ఉన్న కంపెనీలన్నా రక్షించే పరిస్థితి ఉందా లేదా అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంతో అలాంటి ఉపాధి కల్పించే చోట్ల నోటిఫికేషన్ ఇచ్చి యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ నష్టాలు రావడానికి కారణం కేవలం అక్కడ సంబంధించిన గనులు ఇవ్వకపోవడమే. కాబట్టి విశాఖపట్నానికి సొంత గనులు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయో వాటిని రక్షించాలి, ప్రభుత్వమే వాటిని కొనసాగించాలని చెప్పేసి సందర్భంగా కోరుతూనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కానివ్వమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరమే చేయాలని చెప్పేసి నిర్ణయం చేస్తే పెద్ద ఎత్తున ఇప్పటికే 5 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తా ఉన్నారు కార్మిక సంఘాల నుంచి. భవిష్యత్తులో విద్యార్థి యువజన సంఘాలు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ మీద పెట్టిన దానికి మేము 50,000 జరిగింది. భారతదేశంలో అనేకమైన ప్రైవేట్ కంపెనీలు కూడా డబ్బులు పద్ధతిలో ప్రకారంగా ఈ రోజు అన్ని కూడా వేరు సంపాదించుకుంది. ఈ రోజు అనేక మందికి ఉపాధి అవకాశాలు జరిగినాయి. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. అటువంటి విశాఖపట్నం పోరాటాలు కానీ నిర్వహణలు కానీ ఏమాత్రం పెట్టుబడిగా కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేటువంటి కేంద్ర ప్రభుత్వం విలేజ్లో చేసిన వ్యతిరేకంగా కార్యక్రమాన్ని కొనసాగుతుంది. భాగంగా ఈ రోజు వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళ ఆరోపణలు కాపాడగలగడం
ఏదో రూపంలో చేసి ఈ కంపెనీకి రావాల్సిన మైండ్స్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందువల్ల విశాఖపట్నం అనేక రూపాయలు చేస్తారు. ఇదో విశాఖపట్నం వచ్చిన జీతంలో 1/3 రూపాయలు కట్టిస్తారు. కాకుండా ఎవరికో ప్రైవేట్ ఇచ్చేద్దామని తీసుకొని ఏ విధంగా వారి తాలూకా ఆలోచనలకి వారి తాలూకా నిర్ణయాలు ఈ కార్యక్రమం చేపడతారని చెప్పి కార్మిక వర్గాన్ని రావాల్సిన సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు, అనేక రకాల సౌకర్యాలన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఆలోచన అయితే ఈ మధ్యకాలంలో ప్యాకేజ్ ఇచ్చారు. ప్యాకేజ్ కూడా సంతోషమే, కానీ ప్యాకేజ్ ఇచ్చి 5,000 మంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మెడికల్ కాలేజ్ వైద్యం